ప్రాచీన హిందూ పురాణాలు మరియు గ్రీక్ మైథాలజీ ఒకదానితో ఒకటి ఎంత సూపర్ సిమిలర్ గా ఉన్నాయో మీకు తెలుసా? ఇంద్రుడు వర్సెస్ జ్యూస్, యముడు వర్సెస్ హేట్స్, వరదలు, యుద్ధాలు, హీరోలు, అబ్బో ఇంకా చాలా ఉన్నాయి. ఇది ఒకే స్టోరీని వేర్వేరు కల్చరల్ పర్స్పెక్టివ్ లో చెప్పడం లాగా ఉంది గైస్. అయితే ఈ వీడియోలో హిందూ మైథాలజీకి మరియు గ్రీక్ మైథాలజీకి మధ్య ఉన్న సిమిలారిటీస్ గురించి మాట్లాడుకుందాం. నిజం చెప్తున్నాను, వావ్ అనిపించకుండా ఉండదు. నేను మీ మౌలిరాజ్. ఇంకా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. హిందూ మైథాలజీ అంటే మన ఇతిహాసాలు, పురాణాలు, దేవతలు, యుద్ధాలు, ధర్మం గురించి ఇలా జరిగింది అని చెప్పే అద్భుతమైన కథలు. గ్రీక్ మైథాలజీ అంటే ఒలింపస్ పర్వతం మీద దేవతలు, హీరోల గురించి సూపర్ కూల్ కథలు. రెండు వేర్వేరు ఖండాల నుంచి వచ్చిన ఆశ్చర్యపరిచే సిమిలారిటీస్ ఉన్నాయి. ముందుగా దేవతల రాజులను చూస్తే హిందూ పురాణాలలో ఇంద్రుడు దేవతలకు కింగ్. ఋగ్వేద 1.32.15 లో అతన్ని కింగ్ ఆఫ్ ఆల్ దట్ మూవ్స్ అండ్ నాట్ మూవ్స్ అని వర్ణించారు. అతనికున్న వజ్రాయుధంతో ఉరుములు, మెరుపులు, వర్షాలను కురిపిస్తారు. గ్రీక్ మైథాలజీలో జ్యూస్ కూడా దేవతలకు కింగ్. హోమర్స్ ఇలియాడ్ బుక్ 8 లో అతన్ని థండర్ బోల్ట్ తో ప్రపంచాన్ని భయపెట్టేవాడిగా చెప్పారు. ఎంత సిమిలర్ గా ఉందో కదా. ఇంకొకటి యముడు, హిందూ పురాణాలలో చావుకి దేవుడు. ఋగ్వేద 10.14 లో అతన్ని కింగ్ యమ అని ఆత్మలకు జడ్జిమెంట్ ఇచ్చేవాడుగా వర్ణించారు. గ్రీక్ లో హేట్స్, అండర్ వరల్డ్ రూలర్. హోమర్స్ ఇలియాడ్ బుక్ 15.187-193 లో చనిపోయిన సోల్స్ ని పాలిస్తాడని వర్ణించారు. ఇప్పుడు థీమ్స్ గురించి మాట్లాడుకుంటే కాస్మిక్ యుద్ధాలు. హిందూ సైడ్ లో దేవతలు వర్సెస్ అసురుల మధ్య ఎపిక్ యుద్ధాలు జరిగాయి. గ్రీక్ లో అయితే టైటాన్స్ వర్సెస్ ఒలింపస్ దేవతల మధ్య గ్రేట్ వార్ జరిగింది. రెండు కూడా దేవతలు తమ కింగ్డమ్ కోసం ఫైట్ చేసిన స్టోరీస్. వాన వరద యొక్క కథకి వస్తే సూపర్ సిమిలర్. శ్రీమద్ భాగవతం క్యాంటో 8 చాప్టర్ 24 ప్రకారం విష్ణుమూర్తి మత్స్యావతారంలో మను మహర్షిని వరద నుంచి కాపాడినట్టుగా చెప్పబడింది. గ్రీక్ లో అయితే జ్యూస్ పంపించిన వరద నుంచి డుకాలియన్ రక్షించబడ్డాడు. ఇది మీకు ఓవిడ్స్ మెటమార్ఫోసిస్ బుక్ 1 లో ఉంది. ఒకేలాగా ఉంది కదా, కానీ వేర్వేరు సంస్కృతులు. వీటి మధ్య ఇంకో సిమిలారిటీ ఏంటంటే ఈ రెండు మైథాలజీస్ లో హీరోలు దేవతల యొక్క సంతానం. వారు గొప్ప గొప్ప పనులను పూర్తి చేసి అమరత్వాన్ని సాధించారు. ఇప్పుడు అసలైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ విషయానికి వస్తే సిమిలారిటీస్ బిట్వీన్ శ్రీకృష్ణ అండ్ హెర్కులస్. విష్ణుమూర్తి కృష్ణుని అవతారంగా బాల్యం నుంచి సూపర్ హీరో ఫీట్స్ చేశాడు. శ్రీమద్ భాగవతం క్యాంటో 10 చాప్టర్ 16 లో కాళీయ సర్పంతో ఫైట్ చేశాడు. ఇది చిన్నప్పుడే జరిగింది. హెర్కులస్ కూడా జ్యూస్ కి సన్ గా ఇన్ఫాంట్ గా ఉన్నప్పుడు, అంటే చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు 2 స్నేక్స్ ని స్ట్రాంగిల్ చేసి చంపాడు. అపోలోడోరస్ బైబ్లియాతికా 2.4.8 లో దీని గురించి మెన్షన్ చేశారు. ఈ రెండు సంఘటనలు వారు చిన్న వయసులోనే చేశారు. ఇంకో విషయం, వీరు స్నేక్స్ తో ఫైట్ చేస్తున్నప్పుడు న్యూడ్ గా ఉన్నారు. అంటే వారి ఒంటి మీద బట్టలు లేవు. కృష్ణునికి లేవు, అలాగే హెర్కులస్ కి కూడా లేవు. ఇంకా హెర్కులస్ 12 లేబర్స్ కంప్లీట్ చేసి మాన్స్టర్స్ ని ఓడించి ఇమ్మార్టాలిటీ సాధించాడని అపోలోడోరస్ లైబ్రరీలో డీటెయిల్స్ ఉన్నాయి. ఈ ఇద్దరు డివైన్ హీరోస్ హ్యూమానిటీకి సేవియర్ గా నిలిచారు. వావ్ కదా. ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కృష్ణుణ్ణి కొన్ని సందర్భాల్లో హరి అని పిలుస్తాం, ఎందుకంటే హరికుల వాసుడు లాగా. ఇది హెర్కులస్ పేరుతో ఫోనెటిక్ గా మ్యాచ్ అవుతుంది. ఎలా అంటే హరి కుల వాసుడు, హెర్కుల్ అస్. మేబీ హరికుల వాసుడు కాస్త హరికుల వాసు అయిందేమో, అది కాస్త కాలక్రమేణా హెర్కులస్ గా మారిందేమో. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. గ్రీక్ మైథాలజీలో ఫేట్స్ అనే 3 దేవతలు జీవితపు థ్రెడ్ ని నేసి భవిష్యత్తుని డిసైడ్ చేస్తారు. హిందూ పురాణాలలో అయితే కర్మ మన ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది. హిందూ పురాణాలలో యుగాలు, పునర్జన్మల గురించి డీప్ గా మాట్లాడతాయి. గ్రీక్ మైథాలజీలో మరింత సింపుల్ గా ఒక్కసారి మాత్రమే జరిగినట్టు ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నా కానీ వీటి మధ్య సిమిలారిటీస్ మనల్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ కథలు మనకి వేరువేరు మైథాలజీస్ లో అవైలబుల్ ఉన్నా కానీ నాకు మాత్రం ఒకటే కథని 2 వేరువేరు పర్స్పెక్టివ్ లో చెప్పినట్టుగా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ మైథాలజీస్ మంచి మోరల్స్ చూపించి మనం గుడ్ హ్యూమన్స్ అవ్వాలని ఇన్స్పైర్ చేసే అందమైన సందేశాన్ని ఇవి ఇస్తున్నాయి. సో యా, ఈ వీడియో ఇంకంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన స్వయం కల్పనలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మైథాలజీ రిలేటెడ్ వీడియోసే కాకుండా మన ఛానల్లో సూపర్ హీరో ఫిక్షనల్ స్టోరీస్ కూడా ఉంటాయి. ఒకసారి మా ఛానల్ ని విజిట్ చేసి వాటిని కూడా ఒక లుక్ వేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్. Do you think that God can intervene in the universe as he wants, or is God too bound by the laws of science? The question of whether God is bound by the laws of science is a bit like the question, can God make a stone that is so heavy that he cannot lift it?
I don't think it is very useful to speculate on what God might or might not be able to do. Rather, we should examine what he actually does with the universe we live in. All our observations suggest that it operates according to well-defined laws. These laws may have been ordained by God, but it seems that he does not intervene in the universe to break the laws, at least not once he had set the universe going.